హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ కిచెన్ డిలైట్. మేమైతే అరుణాచల్ ప్రదేశ్లో ఒకవైపేమో అస్సాం బార్డర్, ఒకవైపేమో అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో అయితే మేము ఉంటాము. ఇప్పుడైతే అస్సాంలో ట్రైబల్స్ యొక్క మార్కెట్ అయితే జరుగుతుంది. ఆ మార్కెట్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ కూడా మొక్కలు అవి చాలా బాగా అమ్ముతారు. సీజన్ బట్టి కూడా బట్టలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూసారా, చేటలు అవి మన సైడ్లా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. పెద్ద పెద్దగా చీపుర్లు అవి కూడా అమ్ముతున్నారు. ఇదైతే పాట్స్ అండి, ప్లాస్టిక్వి అన్ని సైజులో రకాల పాట్స్ అమ్ముతున్నారు. ఇవేమో వచ్చేసి గ్లాస్ సెట్స్, డిన్నర్ సెట్స్, అలాగే జార్స్ లాంటివి అమ్ముతున్నారు. ఇక్కడైతే బట్టలు చూసారా, చాలా అంటే చాలా బట్టల షాపులు ఉంటాయి ఇక్కడ. షాపులు తిరగాలే కానీ అస్సలు అవ్వవు. మ్యాక్సిమం చాలా అంటే తిరిగితే ఒక 2-3 అవర్స్ ఈ బట్టలు చెప్పుల షాపులే ఉంటాయి. ఇక్కడైతే చెప్పులు ఉన్నాయి కదా, ఇవైతే కనుక మొత్తం అన్ని మోడల్స్ ఉన్నాయి. హై హీల్స్, షూస్, ఫ్లాట్ చెప్పుల్స్ ఇవన్నీ ఉన్నాయి. నేనైతే అడుగుతున్నాను హై హీల్స్ ఎంత కాస్ట్ ఉంటుంది అని. అతనైతే అంటున్నాడు హై హీల్స్ వచ్చి 400, మామూలుగా ఇంట్లో వేసుకునే నార్మల్స్ ఉంటాయి కదా అవైతే 100 రూపీస్ అంటున్నాడు. బార్గింగ్ చేస్తే 200 కూడా ఇచ్చేస్తారండి. బట్టలు ఏంటి ఇవేంటి చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ఇంకా స్టీల్ సామాన్ అవి అమ్ముతున్నారు ఇక్కడ. చాలా షాపులు అయితే ఉన్నాయి. నేనైతే కనుక కట్ చేసి అయితే కనుక పెడుతున్నాను. ఇవైతే ప్లేట్స్ వీటిల్లోనే తింటారు ఇక్కడ వాళ్ళు. స్టీల్ అయితే చాలా తక్కువ యూస్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. అయితే ఇవైతే షూస్ అండి. చూడండి ఎన్ని షాపులు అయితే ఉన్నాయో. వీళ్ళందరూ కూడా అస్సామీ వాళ్ళేనండి. అస్సామీ వాళ్ళు వేసుకునే అయితే చీరలు అండి ఇవి. వాళ్ళు ఎక్కువ చీరలు డిఫరెంట్గా ఉంటాయి, అంచులు అటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా వీడియోలో కనిపిస్తూ ఉంటారు కదా, చూడండి. లేదంటే కనుక నేను థంబ్నెయిల్లో పెడతాను, అప్పుడు వాళ్ళ సారీ యొక్కది మీకు తెలుస్తుంది. ఇవైతే చిన్నపిల్లల డ్రెస్సులు అండి. చాలా బాగుంటాయి డ్రెస్సులు, క్వాలిటీ కూడా బాగుంటాయి. అంటే తక్కువ రేట్లవి ఉంటాయి, ఎక్కువ రేట్లవి ఉంటాయి. చూసారా డ్రెస్సులు, టాప్స్, కుర్తీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవైతే డోర్ కర్టెన్స్ అండి. అన్నీ అంటే డోర్ కర్టెన్స్ అనే కాదు, చాలా మోడల్స్ కర్టెన్స్ అవి అయితే. నైటీస్ ఇవైతే కనుక లేబర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళకైతే కనుక సెకండ్ హ్యాండ్లు ఉంటాయి కదా, వన్స్ యూజ్ ఉంటాయి కదా అవి. నేనైతే ఇవి కూడా సేల్ చేస్తారా అంటే ఇక్కడ చాలామంది లేబర్స్ అయితే ఉంటారు, వాళ్ళు పర్చేస్ చేసుకుంటారండి అని చెప్తున్నారు. ఎంత అంటే 100 రూపాయలు అంటే ఒక డ్రెస్ వచ్చి. చూసారండి, వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ప్రజెంట్ మనకైతే చాలా వేడిగా ఉంటుంది కదా, ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయండి, చాలా చల్లగా అయితే ఉంది. చూసారా ప్లాజా ప్యాంట్లు అయితే ఇక్కడ ఎన్నైతే ఇక్కడ పెట్టారు. 150 एक बार दिखाना. సెట్ అయితే 150 రూపీస్ అని చెప్తున్నారు. ఇవైతే కత్తులు అన్నీ, ఆల్మోస్ట్ అన్ని టైప్స్ కత్తులు ఉన్నాయి. చైనాకు సంబంధించిన కత్తులు కూడా ఉన్నాయి. ఎక్కువ వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి చేసుకుంటారు కదా పనులు, అందుకని అన్ని రకాల కత్తులు యూజ్ చేస్తారు. లేడీస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఈ చిన్న కత్తి అయితే యూజ్ చేసుకుంటారు. అలాగే మా హస్బెండ్ మామిడికాయ కట్ చేసి కట్టర్ అయితే చూపిస్తున్నారు. ఇదేనండి నేను చెప్పాను కదా లేడీస్ తీసుకెళ్ళే కత్తి ఇదే. ఇవైతే అస్సామీ వాళ్ళు వేసుకునే చీరలు. ఇక్కడైతే లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సెట్స్ ఏంటి, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్లు, ఇంకా A to Z అన్నీ లేడీస్కి సంబంధించినవి ఉంటాయి. ఇవైతే కనుక సోలార్ కరెంట్ లేకోకుండా యూజ్ అయ్యేవన్నీ అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ కరెంటు తక్కువ ఉంటుంది వర్షాలు ఎక్కువ వల్ల. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా, పాన్ అయితే చెప్పవసరలేదండి. లేడీస్ మాత్రం 90% కిల్లీలు నవ్వులుతూనే ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఆడవాళ్ళు ఇలా నవ్వులుతారు, మగవాళ్ళు అంతే. ఇదైతే పంది మాంసం అండి. ఇక్కడ అడవి పందులు బాగా ఇస్తారు. మార్కెట్ రోజునైతే ఒక 100 అలా అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసి. పందులనే కాదండి, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కుక్కల్ని కూడా తినేస్తారు. కొన్ని జాతుల వాళ్ళు ఉంటారు, కుక్కల్ని కూడా తింటారు. ఇవైతే మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఈ వెజిటేబుల్ మార్కెట్లోనే కోళ్ళు, బాతులు అన్నీ కూడా అమ్ముతారు. రైతులు ఎక్కువ ఉంటారండి. రైతులు వాళ్ళ ఇంటి దగ్గర పండించుకొని
సేల్ చేస్తూ ఉంటారు. ఇవైతే గోంగూర తక్కువ రేటుకే దొరుకుతాయి రైతుల దగ్గర. నిమ్మకాయలు చూసారా, గోంగూర అది కూడా సీజన్ బట్టేనండి. ఇక్కడ ఇంకో చోటుకి వెళ్తే మట్టి పాత్రలు అయితే కనిపించాయి. అక్కడైతే సిలిండర్లా ఉంది డిబ్బీ అయితే. చూడడానికి బాగుంది కదా, తీసుకుందామా అంటున్నారు మా హస్బెండ్. నేనైతే ఎంత అడగంటే అది 200 ఎంతో చెప్పారు. అడిగితే 150కి ఇస్తారనుకుంటా. ఎందుకులే పగిలిపోతుంది వద్దని అంటున్నాను నేను. చూడండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇవైతే చేపలు ఒక సైడ్ అయితే ఉంటాయి. ఇవి చేపలు చూడండి, అసలు అతను ఎంత ప్రాక్టీస్గా చేపలు అప్పుడే ఫ్రెష్గా కట్ చేసినట్టు ఉండాలని వాటికి బ్లడ్ అట్లా అప్లై చేసేస్తున్నాడు. ఈ పక్కన చూసారా, ఇవైతే కనుక నదికి సంబంధించిన చేపలండి. పక్కనే ఉంటుంది నది మా దగ్గరలోనే. ఆ నదిలోకి పట్టిన చేపలు అవి చిన్నవి. పెద్దవి అయితే కనుక ఎక్స్పోర్ట్ మ్యాక్సిమం మన సైడ్ నుంచే వస్తాయి ఇక్కడికి. అవి ఇక్కడికి రావడానికే 3 days పడతాయి వీళ్ళు సేల్ చేయడానికి. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి. ఇవైతే గుమ్మడికాయలు చిన్న సైజు అయినా ఒకటే, పెద్ద సైజు అయినా ఒకటే కాస్ట్ అని అడుగుతున్నాము. అది వచ్చి 20 రూపాయలకి ఇస్తా అన్నారు. సరే అని దాన్ని తీసుకుంటున్నాం ఇంకా మేము. ఇంకా ఎదురుకి వెళ్తే ఇవన్నీ కూడా నిమ్మకాయలేనండి. ఇక్కడ ఊలికి సంబంధించినవి కూడా స్వెటర్లు అవి అల్లుతారు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్సిమం అన్ని కలర్స్ దొరుకుతాయి. క్రాఫ్ట్ ఏదైనా చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవైతే. ఇదేమో దోమతెరలు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి, అన్ని కలర్స్. ఇవి వచ్చి డోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలాగే ఇక్కడ నది దగ్గర అన్నాం కదా, అందుకని వలలు అవి వేసుకోవడానికి వలలు, ఇంకా తాళ్ళు అయితే ప్యాకింగ్ అవి చేసుకుని తాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి కూడా యూస్ చేస్తాం కదా, ఆ తాళ్ళు అయితే ఉన్నాయి. ఇది ఇలా కట్ వచ్చి 80 రూపీస్ ఎంతో ఉంటుంది అనుకుంటా. అంతకుముందు మేము తీసుకున్నప్పుడు 80 రూపీస్ అట్లా తీసుకున్నాము. ఈ లైట్ సోలార్తో ఛార్జింగ్ అవుతుందంటండి. ఇది 380 రూపాయలు అంట. మా హస్బెండ్ అడుగుతున్నారు. कितने का? 40 में दे देना, 40 में दे देना, दे देना. ఈ ఒక్క కొబ్బరికాయ ఏమో 50 రూపీస్ అంటండి. 40 అడుగుతున్నారు. రాదు అంటున్నారు. సీజనల్ కాకపోతే కనుక 100 రూపీస్ కూడా అమ్ముతారండి. ఇవైతే మనకి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉంది చూసారా, బెల్లము. ఇవైతే ఒక్కకాయలండి. ఇవి మనం తాంబూలంలో ఇస్తాం కదా, అవే ఇవి. ఇవైతే కాయలు ఇలా ఉంటాయి. చెట్టు అయితే సేమ్ కొబ్బరి చెట్టు ఎలా ఉంటుంది, సేమ్ టు సేమ్ అలా ఉంటుంది. వీటిని కట్ చేసి అయితే సేల్ చేస్తారు. ఇక్కడైతే డైరెక్ట్ ఇట్లాగే సేల్ చేస్తారు. మనకైతే కనుక కట్ చేసి చేస్తారు. ఇక్కడైతే విత్తనాలు అవి ఉన్నాయి కొన్ని. మార్కెట్లో మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. సపరేట్గా బయట అయితే అమ్మరు. అందుకని ఇక్కడే మొత్తం బియ్యం, కారం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. డ్రై ఫిష్ అయితే ఇటు సైడ్ అమ్ముతున్నారు ఒకవైపు. ఇవైతే అంత బాగోవండి, ఎందుకంటే కొంచెం వర్షాలు ఎక్కువ కదా ఇటువైపు. అవి ఏమో తడి తడిగా ఉంటాయి, చెమ్మగా ఉండి బాగోవు కదా, స్మెల్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి చూసారు అడవులోంచి తీసుకొచ్చిన బిర్యానీ ఆకులు అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయో. ఇక్కడ అడవులకు సంబంధించినవి చాలా తీసుకొస్తారండి. ట్రైబల్స్ అందరూ అక్కడే ఉంటారు కదా, అడవుల్లోకి బాగా వెళ్తారు. అడవులకు సంబంధించినవన్నీ కూడా మార్కెట్లో సేల్ చేస్తారు. వాటి పేర్లు సరిగ్గా వాళ్ళు చెప్పేది అర్థం కాదు. వాళ్ళు కొంచెం అస్సామీలో మాట్లాడతారు, హిందీలో మాట్లాడరు. ఇక్కడైతే మా హస్బెండ్ ఇవైతే మా హస్బెండ్ అడుగుతున్నారు, ఏంటివి ఎలా తింటారు ఏంటి అంటే, వీళ్ళు చెప్తున్నారు ఇవి తినేవి కాదు, ఇవి మందు తయారు చేసేది అంటున్నారు. అదే మన సైడ్ నాటుసారా ఎట్లా తయారు చేస్తారో అలా ఇక్కడ మందు తయారు చేసుకుని అంటండి అవి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఏమనుకుంటున్నారు ఇవి పురుగులండి. ఇక్కడ పురుగులు కూడా తింటారండి బాబు. అసలు చెప్పాను కదా చైనా దగ్గరని, ఇక్కడ పురుగులు కూడా బాగా తింటారు. కుక్కలు, పురుగులు, ఇంకా అసలు ఇంకా చెప్పం సర్లే. అందుకని మేము బయట ఏదైనా తీసుకొచ్చుకుని తినాలన్నా సరే చాలా భయపడతాను నేనైతే కనుక. మ్యాక్సిమం మేము బయట నుంచి తెచ్చుకునేదంటే కనుక చికెన్ ఒకటే తెచ్చుకుంటాము. ఇంకా అంతకు మించి బయట ఏది తీసుకొచ్చుకోవాలన్నా భయమే. ఎందుకంటే పందులని, కుక్కల్ని ఇవన్నీ కూడా ఏమో సేల్ చేసేస్తారేమో అని భయం. ఎవరికి ఉండదండి, అంతే కదా. ఇక్కడ చూసారా బాబు వెనకాల ఎలా కట్టుకున్నారో ఈ అస్సామీ వాళ్ళు. ఎంత దూరమైనా ఇలా భలే నడుచుకుంటూ వెళ్ళిపోతారండి, నడానికి కట్టేసుకుని బేబీని.
ఇక్కడ మార్కెట్లో అన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో. అసలు తిరగాలి కానీ అసలు ఎన్ని అవర్స్ టైం పడుతుందో అస్సలు తెలియదు అసలు. మొత్తం కిరాణా సామానము అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లేడీసే ఇక్కడ మందు సేల్ చేస్తారండి. అంటే నాటు సారా అని చెప్పాను కదా, అది కాసేసి చూడండి అమ్మాయి ఎలా సేల్ చేస్తుందో కూర్చొని ఇక్కడ. నేనైతే బజ్జీ పచ్చిమిరపకాయలు ఇవి కూడా సీజన్ అండి. ఇంకా ఎలా వచ్చినాయి కదా, ఇంకా ఇక్కడ ఏమి స్ట్రీట్కి సంబంధించిన ఫుడ్ అయితే మ్యాక్సిమం చామిన్ ఇవే చెప్పాను కదా, తుప్పక ఇవి ఉంటాయని. ఇక ఏమి కూడా దొరకవు. సరే ఇంకా బజ్జీ అయితే కనుక వేసుకోవచ్చని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా మార్కెట్ అయితే చూపించాలంటే చాలా ఉన్నది. ఇక్కడ చూసారు కదా, ఇవైతే కనుక పసుపు కొమ్ములు, పనసకాయ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అమ్ముతారండి. ఇందా చెప్పాను కదా మందుకి సంబంధించినవి అవ్వండి. చూడండి ఎక్కడ చూసినా ఇవే అమ్ముతారు. ఇవేమో పురుగులు. అసలు ప్రతి ఒక్కరూనండి పురుగులు అమ్మడము ఇవి చూడండి అవి ఎలా మెదిలిపోతున్నాయి అసలు. పురుగులు, చామదుంపలు, పసుపు కొమ్ములు అన్నీ అమ్ముతారు. ఆవిడ ఏదో చెప్తుంది వాళ్ళ భాషలో, అస్సామీలో వాళ్ళ లాంగ్వేజ్లో అయితే ఏదో చెప్తున్నారు చూడండి. అవి ఏవో అడవులోంచి తీసుకొచ్చినవి అంటండి. మాకేమో అర్థం అవటంలో కితా కితా అంటుంది. ఇదైతే కనుక దేశీ కొత్తిమీర అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొత్తిమీర స్మెల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే స్మెల్ వస్తుంది. దీన్ని డైరెక్ట్ మనం కొత్తిమీరని ఎట్లా యూజ్ చేస్తాం అలా యూజ్ చేసుకోవడమే. అయితే ఇంకా మా హస్బెండ్ నేను అయితే కనుక ఇంకా వచ్చేస్తున్నాము మార్కెట్ ఫినిష్ చేసుకొని. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ముచ్చట్లు చూడండి భలే పెట్టుకుంటున్నారు మార్కెట్లో కూర్చుని. ఇక్కడ వీళ్ళందరూ కూడా రైతులండి. రైతు అంటే ఇంటి దగ్గర పండించినవి తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చినప్పుడు కట్టలో కట్టేసి అమ్ముతారు. ఇగోండి పావురాలు కూడా చూడండి ఎట్లా అమ్ముతున్నారు వీటిలో పెట్టి. అంటే పావురాలు పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు, లేదంటే కనుక తినేవాళ్ళు కూడా తినేస్తారండి ఇక్కడ వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు. స్కూల్ అయితే వదిలేసారు. వీళ్ళందరూ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ డ్రెస్ అది. సారీసే కట్టుకుంటారు వీళ్ళు కూడా స్కూల్ పిల్లలు. ఇంకా బ్రెడ్స్, రస్కులు అన్నీ కూడా సేల్ చేస్తారు ఇక్కడే. ఇక్కడ పవర్ కూడా ఎక్కువ సరిగా ఉండదండి. అందుకని ఎక్కువ రైతులు అయితే కనుక ఎక్కువ ఉంటారు కదా, చేలల మధ్యలో వాటిల్లో ఉంటారు. అందుకు సోలార్ ప్యానెల్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవి చూసారు కదా బ్యాంగిల్స్, ఇవి శంఖంతో తయారు చేస్తారు. ఫ్యాన్ కాస్ట్ అయితే అడుగుతున్నాము. ఇది ఛార్జింగ్ ఫ్యాన్ అంట, 450 రూపీస్ అంట.